ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, చివటం అమ్మగారు చెప్పినటువంటి మరొక సందేశం ఏంటంటే, వినడం కూరంతా వినాలి, ధ్యానం అన్నమంతా చెయ్యాలి. ఓకేనా? వినడం కూరంతా వినాలి, ధ్యానం అన్నమంతా చెయ్యాలి. అమ్మగారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సందేశంలో ఒక జీవిత సత్యం, ఒక సాధనా రహస్యం దాగి ఉంటుంది. మరి అలాంటి అమూల్యమైనటువంటి సందేశాల్లో ఇది ఒకటి. ఏంటది? వినడం కూరంత వినాలి, ధ్యానం అన్నమంతా చేయాలి. మరి ఈ చిన్న వాక్యం వినడానికి మనకు చాలా ఏమంటారు, చిన్నగా సరళంగా కనిపించిన ఇందులో మొత్తం ఆధ్యాత్మిక జీవితాన్ని మార్చగలటువంటి ఒక గొప్ప మార్గదర్శకత్వం ఇందులో ఉంది. ఏంటంటే, సాధకుడు ఎలా జీవించాలి, జ్ఞానాన్ని ఎలా స్వీకరించాలి, వినడం ఎంత వినాలి, ధ్యానం ఎంత చేయాలి అనే ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఈ ఒకే ఒక్క వాక్యం మనకు సమాధానం చెప్తుంది. అన్నము కూర. ఈ ఉపమానంలో దాగి ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, చూడండి, మన రోజువారీ జీవితంలో మనం జీవించడానికి, ఉండడానికి అన్నమే చాలా ప్రధానమైనటువంటి విషయం. అంతే కదా? అన్నం తినకుండా ఉండగలుగుతామా? ఒక్క పూట ఉండగలుగుతాం, ఒక్క రోజు ఉండగలుగుతాం, తర్వాత ఉంటుంది. మరి కూర ఎంత రుచిగా ఉన్నా కూర మాత్రమే తింటే ఆకలి తీరుతుందా? తీరదు. శరీరానికి కావలసిన శక్తి కూడా రాదు. అలాగే అన్నం మాత్రమే తింటే భోజనం సంపూర్ణంగా అనిపించదు. అంటే అర్థం ఏంటి నీకు అక్కడ? అన్నము ఉండాలి, కూర ఉండాలి. మరి అమ్మగారు ధ్యానాన్ని అన్నంతో పోల్చారు. ఆ పోల్చడం వెనుక ఉన్నటువంటి ఒక గొప్ప రహస్యం ఉంది ఇందులో. ఏంటంటే, అన్నం తినడం వల్లనే మన యొక్క శరీరానికి శక్తి వస్తుంది. అన్నమయ కోశం కూడా చక్కగా మనకు పని చేస్తుంది. మనం తీసుకున్నటువంటి ఆహారమే మన యొక్క లోపల రక్తంగా, శక్తిగా, మనస్సుగా మారుతుంది మనం తీసుకునే ఆహారం వల్ల. మరి ఇది మనం ఒక్కటే చెప్పింది కాదు, ఉపనిషత్తులు కూడా దీని గురించి అన్నం నుండే మనసు పుడుతుందని ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి. మరి మనం చదివింది, విన్నది, నేర్చుకున్నది మనకు గుర్తుండిపోవడానికి, మరి తర్వాత ఈ శరీరానికి, మెదడుకు కావలసినటువంటి శక్తి అన్నం నుండే వస్తుంది. మనం తీసుకునే ఆహారానికి అంత ప్రాముఖ్యం చూడండి. మరి అలాగే ఈ ఆధ్యాత్మిక జీవితంలో ధ్యానం అన్నం వంటిది. ధ్యానం ఏంటి? అన్నం వంటిది. మరి మనం చదవడము, సత్సంగము, ఇవన్నీ కూర లాంటివి. ఓకేనా? ఆధ్యాత్మిక జీవితంలో ఏమో అన్నం, ధ్యానం అన్నం వంటిది. మనం వినేటటువంటి సత్సంగాలు అనుకోండి, క్లాసులు అనుకోండి, చదివేది అనుకోండి, ఇవన్నీ కూర లాంటివి. కూర రుచిని ఇస్తుంది కానీ శక్తిని ఇచ్చేది మాత్రం అన్నం. అలాగే ఈ సందేశాలు వింటున్నాం చూడండి, అవన్నీ మనకు మనసుకు ప్రేరణ కలిగిస్తాయి. కానీ ఆత్మబలాన్ని, మనశ్శాంతిని పెంచేది, ఇక్కడ దైవానుభూతిని ఇచ్చేదంతా కూడా ధ్యానమే. అందుకే అమ్మగారు ఏం చెప్తున్నారు? ధ్యానం వినడం కూరంత వినాలి, ధ్యానం అన్నమంత చెయ్యాలి అని చెప్పారు. మరి ఈ విషయం అమ్మ ఒక్కతే కాదండి, ఎప్పుడో ఋషులు, మన మహాత్ములు
తైత్తిరీయోపనిషత్తులో ఏం చెప్తున్నారంటే అన్నం నుండే శరీరం ఏర్పడుతుంది, శరీరంలో నుండే ఆ ప్రాణశక్తి వికసిస్తుంది, ఆ ప్రాణశక్తి ఆధారంగానే మన మనస్సు పనిచేస్తుంది. అందుకే మన పెద్దలు ఏం చెప్తున్నారంటే యాదృశి భోజనం తాదృశి భావన అన్నారు. అంటే ఎలా ఆహారం తీసుకుంటావో అలా మన ఆలోచనలు ఉంటాయి. మన చటవర్తి రాజ్యలక్ష్మమ్మ ఈజీగా మనకు అర్థమయ్యేటట్టు ఇదంటే ఉపనిషత్తులోని మాట, కానీ మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో అలాంటి మనసే ఏర్పడుతుందని ఈజీగా ఒక వాక్యంలో చెప్తుంది. ఇది ఉపనిషత్తులో ఉన్నది కాబట్టి నేను చెప్పాను. అయితే ఇక్కడ అదే విధంగా మనం ధ్యానం ఎలా చేస్తామో అలా మన యొక్క అంతరంగం రూపుదిద్దుకుంటుంది. ఇక్కడ ఇంకా అలాగే ఆధ్యాత్మిక జీవితంలో ఈ వినడం అంటే శ్రవణం ఏంటిది, ఇది కూర లాంటిది కదా. ధ్యానం అంటే ఆచరణ, ఇది అన్నం. ఇక్కడ సత్సంగాలు వినడం కానీ, పుస్తకాలు చదవడం కానీ, ప్రవచనాలు వినడము ఇవన్నీ అవసరమే, కానీ అవి ముఖ్యం కావు. ముఖ్యమైనది ఏంది? ధ్యానం. మనం విన్నటువంటి సత్యాన్ని మన హృదయంలో నిలుపుకొని జీవితంలో ఆచరించాలి. ఆచరించాలంటే ధ్యానం తప్పకుండా అవసరం. మరి ఎందుకు వినడాన్ని కూరతో పోల్చారు అంటే, ఈ రోజుల్లో చూడండి, చాలా మంది గంటల కొద్దీ ఎన్నో రకాలైనటువంటి ప్రసంగాలు వింటున్నారు. భగవద్గీత అనుకోండి, భాగవతం అనుకోండి, వేదాలు, ఉపనిషత్తులు, మహానుభావుల యొక్క సందేశాలు ఎన్నో రకరకాలుగా వింటున్నారు. కానీ ఎన్ని విన్నా వాళ్ళు బాగా చెప్పారు, వీళ్ళు బాగా చెప్పారు అంటున్నారు, కానీ ఆ విన్నవి జీవితంలో ఒక్కటి కూడా ఆచరించడం లేదు, వాళ్ళలో మార్పు కనిపించడం లేదు. మళ్ళా మంచిగా చెప్తున్నారు, కలిసినప్పుడు అబ్బా ఎంత బాగుంది తెలుసా, ఇది విను అని ఒకరికొకరు ఫార్వర్డ్ చేసుకుంటారు. కానీ అందులో విన్నది ఒక్క విషయం చెప్పమంటే ఎవరు చెప్పరు. మార్పు కనిపించడం లేదు. ఎందుకు మరి? ఎందుకంటే వినడం దగ్గరే ఆగిపోతున్నారు. వింటున్నారు, అక్కడే ఆగిపోతున్నారు. దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవడం లేదు. ఆ విన్నది ఆచరిస్తే వాళ్ళు తప్పకుండా మార్పు వస్తుంది. చూడండి, ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, పంట పండించే రైతు. రైతు పంట పండించడానికి విత్తనాలు కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. పంట బాగా రావాలని కోరుకుంటున్నాడు. పంట వస్తుందా? ఎప్పటికీ ఆ పంట రాదు. వాటిని భూమి దున్ని, పొలంలో నాటి, నీళ్లు పెట్టి, ఆ పంట మొలుస్తుంటే ఆ కలుపు మొక్కలని ఏరి వాటిని ఎంతో సంరక్షిస్తుంటేనే కానీ తనకు కావలసినటువంటి పంట ఇంటికి రాదు కదా, అంతవరకు రాదు. అలాగే ఇక్కడ మనం ఆధ్యాత్మిక జ్ఞానంలో, ఈ ధ్యాన మార్గంలో మనం జ్ఞానం గురించి ఆలోచిస్తే, జ్ఞానం అనేది విత్తనం. రైతుకు విత్తనం, భూమిలో పండించడానికి విత్తనం ఎట్లాగో మనకు కూడా జ్ఞానం విత్తనం అయితే, ధ్యానం దానిని నాటడం, దాన్ని ఆచరించడం, పెంచడం లాంటిది. నీళ్లు పోసి పెంచాలని చెప్తున్నాం కదా మొక్కలు, మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి, నాటడం. దాన్ని విన్నదాన్ని ఆచరించాలి. ఆచరిస్తే ఏదైతే నీకు అనుభవంలోకి వస్తుందో అదే ఫలితం. ఆ రైతుకు పంట ఎలా చేతికి వస్తుందో మనకు కూడా ఆ విన్న జ్ఞానాన్ని ధ్యానం చేసి ఆచరించి అనుభవంలోకి తెచ్చుకుంటే అప్పుడు మనం కూడా చక్కటి ఫలితాన్ని పొందుతాం. అందుకే అమ్మగారు ఏం చెప్తున్నారు? వినడాన్ని కూరతో పోల్చారు. మరి ధ్యానం ఎందుకు అన్నంతో పోల్చారు కదా ధ్యానాన్ని? అంటే అన్నం మన శరీరానికి బలాన్ని ఇస్తుంది, ధ్యానమేమో మన ఆత్మకు
బలాన్ని ఇస్తుంది. వినడం వల్ల ఒక గొప్ప మార్గం ఉందనే సమాచారం మనం తెలుసుకుంటాం. ఏదైతే ఒక విషయాన్ని విన్నామో, ఇప్పుడు ఏదో ఒక విషయం ఎందుకు మనం ధ్యానం గురించి ధ్యానం చేస్తాం కాబట్టి ధ్యానం గురించి అంటాం. శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తే చక్కటి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, బుద్ధికి, ఆత్మకు అన్ని రకాలుగా ప్రయోజనం అని చెప్పుకుంటున్నాం. సరే, ఇది విన్నాం, ఈ మార్గం ఉందని తెలిసింది. కానీ ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తామో అప్పుడే మనలో ఆ పరివర్తన అనేది వస్తుంది. అవునా? అంతే కదా. తెలుసుకోవడంలో గొప్ప లేదు. ఆ తెలుసుకున్నది నీవు ఎప్పుడైతే ఆచరిస్తావో అప్పుడే నీవు ఫలితాన్ని పొందుతావు. ఆ విన్నదాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాం. శ్వాస మీద ధ్యాస ద్వారా శారీరక ఆరోగ్యాన్ని పొందుతాం, మానసిక ప్రశాంతతని పొందుతాం, బుద్ధి సరియైన నిర్ణయాలు తీసుకుంటుంది, ఆత్మకు శక్తి వస్తుంది. ఇవన్నీ తెలుసుకున్నాం అబ్బా. తెలుసుకున్న దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే దాన్ని చేస్తేనే, శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తేనే అనుభవంలోకి తెచ్చుకుంటాం, మన యొక్క గమ్యాన్ని చేరుకుంటాం. ఉదాహరణకు ఇంకా చక్కెర ఉంది, చక్కెర తీపిగా ఉంటుందని తెలుసు, 100 మంది చెప్పిండ్రు, 100 రకాలుగా దాన్ని రకరకాలుగా వర్ణించి చెప్పారు. అది వినడమే అవుతుంది. కానీ ఒక్కసారి నువ్వు ఆ చక్కెరని తీసుకొని నాలుకపై ఎప్పుడైతే పెట్టుకుంటావో అప్పుడే నీకు అది అనుభవంలోకి వస్తుంది. నువ్వు నోట్లో పెట్టుకున్నంత వరకు నీకు అనుభవంలోకి రాదు. తీయగుంటదంట అని చెప్తావు, అంతేకాని దాన్ని నువ్వు అనుభవంలోకి తీసుకో. అలాగే నీవు భగవంతుని గురించి వినడం జ్ఞానం, భగవంతుని గురించి వినడం జ్ఞానం, ధ్యానంలో ఆయనను అనుభవించడం విజ్ఞానం. అంతే కదా. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 6వ అధ్యాయం 35వ శ్లోకం, అసంశయ మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాస అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఇది 6వ అధ్యాయం 35వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునికి అంటే, ఓ అర్జున, మనసు చంచలమైందే, దానిని నియంత్రించడం నీకు కష్టం. కానీ నీవు కనుక నిరంతర అభ్యాసము మరియు వైరాగ్యంతో నీవు దాన్ని వశపరుచుకోవచ్చు అని చెప్తున్నారు. అదే కదా, మనం కూడా ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నా. కూర్చోవడం ఫస్ట్ కష్టం, కానీ నువ్వు కూర్చోంగా నీకు అలవాటు అవుతుంది అని చెప్తున్నావు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు కేవలం వినమని చెప్పలేదండి, అభ్యాసం చెయ్యమని చెప్పిండు. ఆ అభ్యాసము చెయ్యడమే ధ్యానం. ఇంకా ఇంకా ఏం చెప్పిండంటే 6వ అధ్యాయం 26వ శ్లోకం, యతో యతో నిక్షరతి మన చంచలమస్థిరం తతస్తతో నియమత్యేత్ అధ్యన్నేవ వశం నయేత్. అంటే ఇక్కడ మనసు ఎటు పరిగెత్తిన, మనం కూర్చుంటున్నాం ధ్యానంలో, ఎక్కడెక్కడో పోతుంది మనసు. ఎక్కడ పరిగెత్తినా సరే నువ్వేం చేయాలి, ఆ మనసును తీసుకొచ్చి ఆత్మ వైపు మళ్లించాలి. మనం చెప్తాం శ్వాస మీదనే ధ్యాస ఉంచు, మనం అది చెప్తున్నాం. కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు, ఆత్మ వైపు మళ్లించాలి అని చెప్తున్నాడు. ఇది ధ్యాన సాధనకు సంబంధించినటువంటి ఒక ప్రత్యక్ష ఉపదేశం. ఎవరిచ్చారు? శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఇచ్చాడు. అందుకే అర్జునుడు మారాడు. ఎందుకు మారాడు? ఇక్కడ శ్రీకృష్ణుని మాటలు కేవలం అక్కడ అర్జునుడు ఒక్కడే వినలేదండి. ఆ యుద్ధ భూమిలో ఎందరో ఉన్నారు, విన్న వాళ్ళంతా ఆచరించిండ్రా? కేవలం అర్జునుడు మాత్రమే ఆ జ్ఞానాన్ని, ఆ విన్న జ్ఞానాన్ని మననం చేసుకుని విచారణ చేసి ఆచరించాడు. ఎవరు? అర్జునుడు. అందుకే అర్జునుని జీవితంలో అంత మార్పు వచ్చింది. ఇక్కడ వినడం మాత్రమే సరిపోతే యుద్ధ రంగంలో ఉన్న వాళ్ళంతా జ్ఞానులయ్యేవారు ఉట్టిగా వింటే.
అంతే కదా, విన్న వాళ్ళంతా జ్ఞానులయ్యేవారు. కానీ అర్జునుడు ఏం చేశాడు? కృష్ణ భగవానుడు ఏ జ్ఞానాన్ని అయితే చెప్పిండో ఆ జ్ఞానాన్ని విని తాను ఆచరించాడు. అందుకే అతడు తన యొక్క జీవితంలో విజయం పొందాడు. మీకు ఇంకా అర్థం కావాలంటే, ఒక డాక్టరు ఒక రోగి ఉన్నాడు. రోగి ఏం చేసిండు? రోగం వచ్చినప్పుడు ఏం చేసాం? మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు డాక్టర్ తనకి కావలసినటువంటి మందులన్నిటినీ ఇచ్చాడు, తీసుకొని వచ్చిండు. ఆ రోగి ఆ మందులను గురించి గంటల తరబడి దాని గురించి విన్నాడు. ఇది వేసుకుంటే ఏమేమవుతుంది, ఎన్ని రకాలుగా ప్రయోజనం ఉంటుందని విన్నాడు. అన్ని రకాల ప్రయోజనాలు తెలుసుకున్నాడు. ఆ తెలుసుకోవడమే కాకుండా పక్క వాళ్ళకందరికీ కూడా చెప్పిండు. ఇది వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుందంట, ఇలా తగ్గుతుందంట, అలా తగ్గుతుందంట, అన్ని రకరకాలుగా చెప్పిండు. కానీ తాను మాత్రం మందేసుకోలేదు. మరి ఆరోగ్యం బాగవుతుందా? ఆరోగ్యం బాగవుతుందా? అసలు కాదు. ఎందుకు? మందేసుకోలేదు. మరి అలాగే ఇక్కడ మనం కూడా ఏం చేస్తున్నాం? ఈ ఆధ్యాత్మిక సందేశం అనేది వినడం అంటే మందు గురించి తెలుసుకోవడం లాంటిది. సందేశాలు ఏవైతే విన్నామో అవి మందు గురించి తెలుసుకోవడం లాంటిది. ధ్యానం చేయడం మందు తీసుకోవడం లాంటిది. అనుభవం ఆరోగ్యం పొందడం లాంటిది. చూడండి ఎంత చక్కగా అమ్మ చెప్పిందో. మరి ఇప్పటి ఈ కాలంలో యూట్యూబ్ అనుకోండి, మొబైల్ ఫోన్స్, సోషల్ మీడియా, ఇలా రకరకాలుగా మనకు ఎన్నో సందేశాలు తెలుస్తున్నాయి. వీటి వల్ల తెలుస్తున్నాయా లేదా? టెలిగ్రామ్ అనుకోండి, ఫేస్బుక్ అనుకోండి, యూట్యూబ్, ఎన్ని రకరకాలుగా మనం ఎన్నో ఉన్నాయి అందుబాటులో. మనం ఎన్నో తెలుసుకుంటున్నాం. ఒకే ఒక్క రోజు 10 మంది గురువుల ప్రసంగాలు వింటున్నాం అలా. ఏది నచ్చితే అది పైకి తిప్పుడే. 100 వీడియోలు చూస్తున్నా. అవునా కదా? ఆ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కనుక ఇంకా చేతు ఆగదండి. టకటకటకటక పైనికి. మన సమయం ఉండాలి అంతే. కానీ ఎన్ని రకాలు అందులో పిచ్చివనుకో, మంచివనుకో, ఏవైనా అనుకో, కానీ ఎన్ని వీడియోలు చూసినా, ఎన్ని ప్రసంగాలు విన్నా మనకు మనశ్శాంతి లేదు. ఆ మనసుకు మనశ్శాంతి లేదు. ఎందుకంటే వినే జ్ఞానమేమో పెరిగింది, దాన్ని ఆచరించే జ్ఞానం తగ్గిపోయింది. కాబట్టి సమాచారం పెరిగింది, మనం వినే సమాచారం ఎన్నో రకాలుగా వింటున్నాం, కానీ మనం అనుభవించాం అంటే దాన్ని అనుభవంలోకి తీసుకోవడం తగ్గింది. అంటే జ్ఞానమంతా మన తలలో ఉంది, మన హృదయంలో ఏమీ లేదు. అందుకే అమ్మగారు ధ్యానాన్ని అన్నంతో పోల్చారండి. ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. నేను మీకు రకరకాలుగా ఎన్నోసార్లు ఈ ధ్యానం గురించి చెప్తున్నాను. ధ్యానం అంటే మన హృదయంలో నిలుపుకోవడం. ఏం నిలుపుకోవాలి? మనం ఏదైతే జ్ఞానం విన్నో ఆ విన్న సత్యాన్ని మనం నిలుపుకోవాలి. ఆ విన్న సత్యాన్ని నిలుపుకోవడమే కాకుండా మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకోవాలి. అంటే మననం చేసుకోవాలి, మన జీవితానికి అన్వయించుకోవాలి, ఆచరణలో పెట్టాలి. ఆవుంటది, గమనించారా మీరు? ఆవేం చేస్తుంది? తనకు పెట్టిన దానానంతా గబగబ 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 తినేస్తుంది కదా. తర్వాత ఏం చేస్తుంది? మెల్లిగా ఒక దగ్గర కూర్చొని అది నెమరు వేసుకుంటుంది ఆవు. ఎందుకు? ఆ నెమరు వేసుకుంటే దానికి జీర్ణం అవుతుంది. మనం కూడా జ్ఞానం వింటున్నాం, ఆ జ్ఞానం విన్న తర్వాత దాన్ని మనం నెమరు వేసుకోవాలి. నెమరు వేయడమే ధ్యానం. చూడండి, మనం ఏదైనా ఒక సందేశం విన్న వెంటనే మళ్ళీ ఇంకో సందేశం, ఇంకో ప్రసంగం, ఇంకో పుస్తకం, వాటి వైపు పరిగెత్తవద్దండి. ఒకటి విన్నామంటే దాని గురించి మననం చేసుకో. ఎందుకంటే మన ఒక్క
జీవితం మారడానికి ఒక్క మంచి మాట చాలండి. అవునా? మన జీవితం మారడానికి ఒక మంచి మాట చాలు. దాన్ని లోతుగా ధ్యానిస్తే మన యొక్క జీవితమే మారిపోతుంది. చూడండి, మనమేం మాట వినాలి అంటున్నాం కదా! మనం గౌతమ బుద్ధుని కనుక తీసుకుంటే ఆయన ఏం చేసిండు? ఒక గోడకు కూర్చున్నప్పుడు ఒక చిన్న చీమను చూసింది. పైకి ఎక్కడం, పడిపోవడం, పైకి ఎక్కడం, కింద పడిపోవడం. కంటితో చూసిండు. విన్నది కూడా కాదు. ఆ కంటితో ఏదైతే చూసిండో దాన్నేం చేసిండు? వెంటనే ఆచరణలో పెట్టిండు. చూడండి, ఆయన కన్నుతో చూసి దాన్ని ఆచరణలో పెట్టిండు. మనకి ఎంతమంది గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు. ఎన్నో రకాలుగా మనకు సందేశాలను వినిపిస్తున్నారు. మరి ఒక్క సందేశాన్ని కూడా మనం పట్టుకోలేకపోతున్నాం. కానీ ఇప్పుడు దారిలోకి వచ్చాం కాబట్టి రోజు ధ్యానం చేస్తున్నాం, జ్ఞానాన్ని వింటున్నాం, ఆచరణలోకి తెచ్చుకుంటున్నాం. అయితే ఇక్కడ పురాణ ఋషులు వాళ్ళు ఎటువంటి గ్రంథాలు చదవలేదంటండి. వాళ్ళు చాలా ఉపన్యాసాలు కూడా వినలేంట. వాళ్ళ గురువు ఏదైతే చెప్పిండో ఆ ఒక్క సత్యాన్ని విని కొన్ని సంవత్సరాల పాటు ధ్యానం చేశారంట. అందుకే వాళ్ళు మహర్షులు అయ్యిండ్రు. మరి ఈరోజు మనం వందల సత్యాలు వింటున్నాం. కానీ ఒక్క సత్యాన్ని పట్టుకుంటే మన జీవితం కూడా చక్కగా సాగిపోతుంది. అందుకే గుర్తుపెట్టుకోండి, ధ్యానం లేకపోతే జ్ఞానం నిలవదు. మన మనసులో స్థిరపడదు. సందేహాలు పెరుగుతాయి. ధ్యానం చేయకుంటే ఇవన్నీ అంతే. ఇది ఇంతేనా? ఇది కరెక్టా? అనే అనుమానాలు వస్తాయి. ఎప్పుడైతే ధ్యానం చేస్తేనే మనలో మార్పు వస్తుంది. మనశ్శాంతి పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, మనకున్నటువంటి అహంకారం తగ్గుతుంది, భయము తగ్గుతుంది, ఆ దైవం పైనటువంటి విశ్వాసము పెరుగుతుంది, మన యొక్క అంతరంగ ఆనందం కూడా పెరుగుతుంది. ఇంతకంటే ఎక్కువ ఏమైనా కావాలా? ఇంకేం అవసరం లేదు. అంతరంగ ఆనందాన్ని మించింది ఇంకొకటి ఏమీ లేదు. అందుకే చూడండి, సాధకులమైన మనము వీటన్నిటిని ఎలా ఆచరించాలనేది కొంచెం తెలుసుకుందాం. ప్రతిరోజు 10 నిమిషాలు ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని వినాలి. అర్థమైందా? ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని వినాలి. అందులో ఒక్క వాక్యాన్ని ఎంచుకోవాలి. 15 నిమిషాలు దానిపై ధ్యానం చేయాలి. ఆ విన్న వాక్యం పైన 15 నిమిషాలు అంటే దాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవాలి. రోజంతా ఆ వాక్యాన్ని గుర్తు పెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? ఓకే. మరి ఆ రోజంతా ఆ వాక్యాన్ని గుర్తు చేసుకొని రాత్రి మన యొక్క ఆచరణను పరిశీలించుకోవాలి. ఈ 5 చేయాలి. ఏం చేయాలి? ప్రతిరోజు ఒక సందేశం వినాలి. దాంట్లో ఒక వాక్యాన్ని ఎంచుకోవాలి. ఆ విన్న వాక్యాన్ని 15 నిమిషాల పాటు ధ్యానం చేయాలి. తర్వాత ఆ రోజంతా ఆ వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. రాత్రికి విచారణ చేసుకోవాలి. ఈ విధంగా కనుక మనం జీవిస్తే ఏమైతుంది? మన యొక్క ఆ విన్న జ్ఞానం ఏదైతే ఉందో మన జీవితంగా మారుతుంది. అమ్మగారు మనకి ఏం చెప్తున్నారు? చివటం అమ్మగారు అంటే, నాయనా రోజంతా సందేశాలు వింటూ ఉండకు. ఒక మంచి మాట విను. ఆ విన్న మాటను హృదయంలో పెట్టుకో. ఆ పెట్టుకున్న దాన్ని ధ్యానం చెయ్యి. అదే నీ జీవితంగా మారే వరకు నెమరం వేసుకో. ఆ విన్నది ఏదైతే ఉందో అది జీవితంగా మారే వరకు నెమరు వేసుకో. వినడం కోసం వినకు, నీవు అనుభవించడం కోసం విను అని మనకు చివటం అమ్మగారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? వినడం కూరంత వినాలి, ధ్యానం అన్నమంతా చెయ్యాలి అనే ఈ అమ్మగారి వాక్యం ప్రతి ఒక్క సాధకుడికి గొప్ప మహా మంత్రం. అర్థమైంది కదా? ప్రతి ఒక్క సాధకుడికి, నీకు నాకు కాదు, సాధన చేసే
ప్రతి ఒక్క సరే. మరి మనం ఇంతసేపు ఏం విన్నాం అనేది ఒక్కసారి మనం మననం చేసుకుందాం. చూడండి, ఎక్కువ వినడం వల్ల జ్ఞానం పెరుగుతుంది, అవునా? ధ్యానం పరివర్తన తెస్తుంది. వినడం మార్గాన్ని చూపుతుంది, ధ్యానం గమ్యాన్ని చేరుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క సాధకుడు తనను తాను ఒక ప్రశ్న అడుకోవాలి. ఏమని? నేను విన్నది ఎంత, ధ్యానం చేసేది ఎంత, చేసింది ఎంత? ఇది ప్రశ్నించుకోవాలి. ఈ ప్రశ్నకు కనుక మనం నిజాయితీగా సమాధానం చెప్పగలిగిన రోజు నుంచే, చెప్పగలిగామనుకోండి నిజాయితీగా, ఆ రోజు నుంచే మనకు నిజమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయాణం మనకు మొదలవుతుంది. జ్ఞానాన్ని సేకరించడానికి కాదు, సేకరించడం గొప్ప కాదు, అనుభవించడానికి వినాలి. మనం ఏదైతే జ్ఞానం వింటున్నామో దాన్ని అనుభవించాలి. ఆ విన్నదాన్ని హృదయంలో పెట్టి ధ్యానం చేయాలి. మరి ధ్యానమే ఆధ్యాత్మిక జీవితానికి అన్నం. ఇంత బాగా చెప్పారు చివటం అమ్మవారు. మరి ఈ చివటం అమ్మవారు ధ్యానాన్ని అన్నంతో పోల్చడం వెనుక ఎంత గొప్ప రహస్యం ఉందనే దానికి ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. ఏంటి అంటే, ఉద్దాలకుడు, శ్వేతకేతు, వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు. శ్వేతకేతు కొడుకు, ఇతడు వేదాలు, బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం ఎన్నో గురువుల దగ్గర ఎన్నో సంవత్సరాలు ఉండి నేర్చుకుని వచ్చాడు. నేను అంతా నేర్చుకుని వచ్చానని చాలా గొప్పగా ఉన్నాడు. అయితే ఇక్కడ తండ్రి అతనిలో కొంచెం అహంకారం పెరిగిందన్నాడు. ఎవరిలో? శ్వేతకేతు కొడుకులో అహంకారం పెరిగింది గమనించి తండ్రి ఉద్దాలకుడు అతన్ని పరీక్షించడానికి కొన్ని రోజులు అన్నం మానేసి తన యొక్క 15 రోజుల తర్వాత రమ్మని చెప్తాడు. చెప్తే అతడు 15 రోజుల తర్వాత వస్తాడు. సరే, నువ్వేదో ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అదన్నీ అన్నావు కదా, ఆ విన్నదంతా ఇప్పుడు చెప్పు అని చెప్తాడంట. అతడు చెప్పలేకపోతాడంట. ఎందుకు అంటే ఆహారం తీసుకోలే, అతనిలో శక్తి లేదు. అప్పుడు ఏం చేశాడంట ఆయన తండ్రి, నీ లోపల జ్ఞానం ఎక్కడ పోలేదు, ఉంది. నువ్వు మళ్ళీ ఇప్పుడు ఏం చెయ్యంటే 15 రోజులు వరుసగా అన్నం తీసుకుని అన్నం తినేసి రా అని చెప్తాడు. ఆ తర్వాత అన్నం తినేసి వస్తాడట. వచ్చిన తర్వాత అప్పుడు చెప్పమంటే చక్కగా ఆ యొక్క ఆ ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అనేది అంత చక్కగా తండ్రికి చెప్తాడంట. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం ఏమి అర్థం చేసుకోవాలి అంటే, ఆహారం తీసుకుంటేనే మనం ఏదైనా గుర్తుంటుంది. మనం మైండ్ పని చేయాలన్నా, మన మేధస్సు పని చేయాలన్నా, మన శరీరం చక్కగా ఉండాలన్నా, శక్తి రావాలన్నా, ఇవన్నీ కావాలంటే అన్నం అనేది తప్పకుండా అవసరం. కాబట్టి అమ్మగారు ఏం చెప్పారు? వినడం కూరంత వినాలి, ధ్యానం అన్నమంత చెయ్యాలి అని చెప్పేసి చెప్పారు. కాబట్టి మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని నిలబెడుతుంది, మన మనసుకు శక్తినిస్తుంది. అంతేకాకుండా మనం జ్ఞానం గుర్తుండడానికి సహాయపడుతుంది. ధ్యానం ఆధ్యాత్మిక జీవితాన్ని నిలబెడుతుంది. ఆ విన్న జ్ఞానాన్ని హృదయంలో స్థిరపరుస్తుంది. అందుకే జ్ఞానాన్ని అనుభవంగా మారాలి అంటే ధ్యానం తప్పకుండా చెయ్యాలి. ఏదో అరకొర ధ్యానం కాదు. మనం ఎంత ఆహారం తీసుకుంటామో అంత ధ్యానం చేయాలి. ఇదే అండి చివట అమ్మ గారు చెప్పినటువంటి వినడం కూరంత వినాలి, అన్నమంతా ధ్యానం చేయాలనే సందేశానికి అంతరార్థం. ఓకే మాస్టర్స్, అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే, అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందా.